ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ మధ్య కాలంలో జ్యోతిష్యాన్ని నమ్మేవారు ఎక్కువగా ఉన్నారు, మూఢనమ్మకం అని కొట్టిపారేసే వాళ్ళు ఉన్నారు. చాలా వరకు ఈ జ్యోతిష్యం విషయానికి వస్తే చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. అసలు ఏంటి ఇదంతా ఒక ట్రాష్ అని పక్కన పెట్టాలేమో అనిపిస్తుంది అలాంటి మాటలు వింటే. అయితే ఈ జ్యోతిష్యాన్ని మనం కనుక చూపించుకోవాలి, నమ్మాలి అని అంటే అసలు ఎన్నిసార్లు చూయించుకోవచ్చు, ఎవరు చూయించుకోవచ్చు, ఎటువంటి పరిస్థితుల్లో చూయించుకోవచ్చు, ఎంతవరకు నమ్మొచ్చు చూయించుకున్న దాన్ని, దాని గురించి వివరించండి. అమ్మ, చాలా చక్కటి ప్రశ్న అడిగారు. మొట్టమొదటి ప్రశ్న, అసలు దీనికి సమాధానం చాలా సింపుల్గా చెప్పాలంటే, జ్యోతిష్ శాస్త్రం మన మహర్షులు ఋషులు అందించినటువంటి గొప్ప విజ్ఞానం. అసలు జ్యోతిష్యాన్ని చక్షుహు అంటే శరీర భాగంలో కళ్ళతో పోల్చారు. ఎందుకంటే మనకి శరీరం అంతా అన్ని అవయవాలు ఉన్న కళ్ళు లేకపోతే మనం ఏమీ చూడలేము, ఏమి చేయలేము. అంతటి కళ్ళతో జ్యోతిష్ శాస్త్రాన్ని, మనకి అనేక శాస్త్రాలు ఉన్నప్పటికీ అన్నిటిలో జ్యోతిష్ శాస్త్రం మన యొక్క కళ్ళ భాగంతో సూచించడం, మన యొక్క పెద్దల శరీర భాగంలో కళ్ళతో సూచన చేయడం విశేషం. ఎందుకు అంటే అసలు జ్యోతిష్ శాస్త్రాన్ని మనకి వేదాలన్నింటిలో ఉన్న వరాహమిరుడు మనకి ఈ శాస్త్రాన్ని అందించాడు. బృహజ్జాతకం, బృహత్పరాశర, హోరాశాస్త్రం అనేటువంటి ఈ గ్రంథాల ద్వారా జ్యోతిష్ శాస్త్రం మన యొక్క సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో మనకి నేటి ఆధునిక తరానికి అందిందంటే దానికి కారణం వరాహమిరుడు. అటువంటి ఈ జ్యోతిష్ శాస్త్రం సరైనటువంటి శాస్త్రం. ఇది చాలా ప్రతి మానవుడికి తన జీవితంలో సుఖ దుఃఖాలు ఉంటాయి, మంచి చెడులు ఉంటాయి. ఏ రకంగా ఈ 5 వేళ్ళు ఒకలా ఉండవో, అందరూ కూడా సుఖాలను అందరూ తీసుకోగలరు, దుఃఖాన్ని అందరూ తీసుకోలేరు. ఆ దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోకుండా భగవంతుడిని నమ్ముకుంటూ, జ్యోతిష్యాన్ని నమ్ముకుంటూ ఎలా ముందుకు వెళ్ళి వాటి నుంచి బయటికి రావాలి. ఒక వ్యక్తికి సమయం బాగోలేదంటే ఖచ్చితంగా అతనికి బాగుండే సమయం కూడా ఎదరం ఉందని చెప్పగలిగేది జ్యోతిష్ శాస్త్రం. ఎంత పాజిటివ్ సైన్స్ ఉన్న జ్యోతిష్ శాస్త్రం అని చాలా పాజిటివ్గా చెప్పుకోగలగడం, వినగలగడం ఉంటే అది మంచిది. కానీ దీన్ని అంటే నెగిటివ్గా దుష్ప్రచారాలతో కనుక వాడితే వాడే వాళ్ళ గురించి నేను మాట్లాడిన. ఎందుకంటే ఇప్పుడు నేటి ఆధునిక సమాజంలో మనకి ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. మెడికల్ సైన్స్ తప్పు అని అనడానికి లేదు, అది చాలా అవసరం, మంచిది. కానీ మెడికల్ సైన్స్ని స్వార్థం కోసం వాడుకునేటువంటి జనాలు, దేశాలు ఉన్నాయి, మనం చూస్తున్నాం. కానీ మెడికల్ సైన్స్లో ఉన్నటువంటి మంచి కూడా ఉంది, మరి దాన్ని కూడా మనం చూడాలి. అలాగే జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నటువంటి మంచినే మనం తీసుకోవాలి. అందువల్ల జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక పాజిటివ్ సైన్స్, ఇది చాలా ఉపయోగపడుతుంది. అందువల్ల జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్మాలి తప్ప దాన్ని అవహేళనగా చూడకూడదు. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం లేకుండా మన యొక్క సనాతన ధర్మంలో ఏ కార్యక్రమం లేదు. ఎందుకంటే మీరు ఒక పూజ చేసుకోవాలన్నా, వ్రతం చేసుకోవాలన్నా, గృహారంభం, గృహప్రవేశం, శుభకార్యాలు, పెళ్ళిళ్ళు, ఇవన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రంతో ముడిపడి ఉన్నాయి. అలాగే మానవుడి యొక్క జీవితంలో ఏదైనా కష్ట నష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా అది జ్యోతిష్ శాస్త్రం ద్వారా ఆ పరిస్థితిని మనం పరిశీలించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే కాలం అనేటువంటి దానిని సూచించేది జ్యోతిష్యం. కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు. ఆ కాలానికి సంబంధించినటువంటి విషయాన్ని జ్యోతిష్ శాస్త్రం మనకి అద్భుతంగా అందిస్తుంది. ఇది మన యొక్క మహర్షులు అందించినటువంటి గొప్ప విజ్ఞానం. ఏ దేశంలో ఈ విజ్ఞానం లేదు, మన భారతీయులకే మాత్రమే ఉంది. ఇది భారతీయులుగా మనం పుట్టి ఈ శాస్త్రాన్ని కనుక ఉపయోగించుకోలేకపోతే అది మన దురదృష్టం. ఎందుకంటే దీన్ని ఉపయోగించుకుని మన జీవితంలో వచ్చేటువంటి ఇబ్బందులని అధిగమించుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం. అది సరైన పండితులు, సరైన వ్యక్తుల ద్వారా నిజంగా దీన్ని ఉపయోగించుకొని ఉన్నత స్థానానికి వెళ్ళిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. వారి జీవితాలని ఉద్ధరించుకున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. గురుగారు, చాలా మంది అంటే ప్రతినిత్యము జాతకాలు చూయించుకుంటూ ఉంటారు. అంటే అలా చూయించుకోవడం కరెక్ట్ పద్ధతే అంటారు? అసలు ఎవరు ఎన్నిసార్లు చూయించుకోవచ్చు అంటారు ఈ జాతకాన్ని? చూడండి, జాతకం మనం ఎప్పుడు చూపించుకోవాలి? ఇది చాలా అద్భుతమైన ప్రశ్న, చాలామందికి తెలియాల్సిన. మనం రోజు
మన యొక్క శరీరం కోసం ఆహారాన్ని స్వీకరిస్తాం. మనం భోజనం కానీ ఆహారాన్ని కానీ అసలు ఎప్పుడు స్వీకరిస్తాం? ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, లేదా కొంతమంది 2 పూట్ల, ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి. ఇంకా చెప్పాలంటే మనకి ఆకలి వేసినప్పుడు మాత్రమే ఆహారాన్ని స్వీకరిస్తాం. జ్యోతిష్ శాస్త్రం కూడా అలాగే మనం చూడాలి. అసలు జ్యోతిష్ శాస్త్రం మన సనాతన ధర్మం ప్రకారం జ్యోతిష్ శాస్త్రం ఎప్పుడు మనం జ్యోతిష్యాన్ని వినాలి, ఎప్పుడు మనం జ్యోతిష్యం చూపించుకోవాలి అంటే ప్రతి మానవుడు తన జీవితంలో 3 సందర్భాల్లో జ్యోతిష్యాన్ని వినాలి, చూడాలని నేను నా యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను. ఎప్పుడంటే మొట్టమొదటిది మనకి ఎవరైనా జననం జరిగిన వెంటనే, అంటే సంతానం మనకి ఇంట్లో ఎవరైనా పుట్టిన వెంటనే జాతకాన్ని చూపించాలి. ఎందుకు పుట్టిన వెంటనే? చాలామంది పుట్టిన వెంటనే జాతకాలు చూపించకూడదు, రాయకూడదు అంటారు. చాలా తప్పు ఇది. అది అసలు వాళ్ళకి తెలియదు. పుట్టిన వెంటనే ఎందుకు జాతకం రాయించుకోవాలి, జాతకం చూపించుకోవాలి అంటే పుట్టిన వెంటనే జాతకం చూపించుకున్నప్పుడు బాలారిష్టాలు కానీ ఆయుష్ దోషాలు కానీ ఏమైనా ఉంటే దానికి సంబంధించినటువంటి గ్రహ శాంతులు, పరిహారాలు చేసుకోవడం వల్ల ఆ యొక్క పిల్లవాడికి ఏమైనా దోషాలున్నా, ఆయుష్ దోషాలున్నా దాని నుంచి బయటపడవచ్చు. ఇది అనేక మంది జీవితాల్లో నేను స్వయంగా చూడడం, చాలామంది వాటి నుంచి బయటికి రావడం స్పష్టంగా జరిగింది. మన పెద్దలు అందించినటువంటి గొప్ప విజ్ఞానం ఇది జ్యోతిషశాస్త్రం ఒకటి. రెండోది, పుట్టిన వెంటనే ఇంకో రెండోసారి జాతకం ఎప్పుడు చూపించుకోవాలంటే వివాహానికి ముందు. ఎవరికైనా నేను పెళ్లి చేసుకోవాలి, వివాహ ప్రయత్నాలు చేసుకోవాలి, వివాహం చేసుకోవాలంటే పెళ్ళికి ముందు జాతకం చూసుకోవడం, అలాగే ఎవరితో అయితే వివాహం వాళ్ళ వారికి మనకి జాతకపరంగా అన్ని విధాలుగా కలుస్తుందా లేదా అనేటువంటి విషయాలు ఖచ్చితంగా రెండోసారి అప్పుడు జాతకం చూసుకోవాలి, జాతకం చెప్పించుకోవాలి. ఇది 2. ఇంకా మూడోసారి ఎప్పుడు చూపించుకోవాలంటే నాకు ఎప్పుడైనా జీవితంలో ఏదైనా కష్టాలు ఎదురైనప్పుడు, నాకు ఆరోగ్యం సరిగ్గా ఉండట్లేదు, ఏ పని చేసినా కొంచెం కలిసి రావట్లేదు, ప్రతి దాంట్లో ఆటిపోట్లు, ఉద్యోగంలో అన్ని చికాకులుగా ఉన్నాయి, నాకు నేను ఏం చేసినా తప్పు చేయకపోయినా అందరూ నన్ను తప్పుగా భావిస్తున్నారు, ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయి, ఇలాంటి ఏమైనా ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు, కష్టం అనేటువంటిది ఏమైనా ఏర్పడుతున్నప్పుడు మనం ఖచ్చితంగా జాతకాన్ని చూపించుకోవాలి. ఈ 3 సందర్భాల్లో జాతకం చూపించుకోవాలి తప్ప ప్రతి నిమిషము ప్రతిరోజు చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా రెండోది ఇందులోనే రాశులు, ఇందులోనే గోచార ఫలితాలు మనం వారానికి ఒకసారో నెలకు ఒకసారో మన రాశిని బట్టి చూపించుకోవాలి. అసలు గోచార ఫలితాలు అంటే చాలామందికి ఇందులో ఒక తప్పుడు ఉన్నాయి. మన దౌర్భాగ్యం కావచ్చు ఏదైనా, చాలా ఆంగ్ల పత్రికల్లో ఈ నెలలో పుడితే మీది ఈ రాశి, ఈ నెలలో పుడితే ఈ రాశి, ఇది తప్పు, అది జ్యోతిషం కాదు. అంటే మాసాన్ని బట్టి చెప్పేటువంటి అది జ్యోతిషం కాదు. అసలు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మీరు ఏ డేట్లో పుట్టారో, ఏ టైంలో పుట్టారో, డే టు టైం ప్రకారం మీ నక్షత్రం, ఆ నక్షత్ర ప్రకారం మీ రాశి వస్తుంది. ఆ రాశి ప్రకారం మీ రాశి ఫలితాలని చూపించుకోవడం లేదా పంచాంగాల్లో చూడడం తప్పు లేదు. అంటే ప్రతి సంవత్సరం ఉగాదికి ఖచ్చితంగా రాశి ఫలితాలు మనం వినాలి. కొన్ని సందర్భాల్లో మాస ఫలితాల వరకు మీరు వినడంలో తప్పు లేదు, వార ఫలితాల వరకు చూసుకోవడంలో దోషం లేదు. ఇవి గోచారపరంగా మనం చూడొచ్చు. కానీ అసలు నిజంగా జ్యోతిష్యం ఎప్పుడు చేసుకోవాలి అంటే ఎవరైనా పుట్టిన వెంటనే వివాహానికి పూర్వం ఏదైనా కష్టం, ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రం చూసుకోవాలని మాత్రం ఐ డ్రీమ్ ప్రేక్షకులకి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.